తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. డయేరియా కేసులు ఎక్కువ నమోదు అవుతున్న నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. డయేరియా కేసులు గ్రామాల్లో మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డయేరియా కేసులు పెరగకుండా తిరుపతి జిల్లాలో చర్యలు తీసుకుంటున్నామని అంటున్న డిఎంహెచ్ఓతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రోజు రోజుకి కూడా డయేరియా కేసులు ఇప్పటికే కూడా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వైద్య శాఖ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఈ డయేరియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే తిరుపతి జిల్లాకు సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తున్నారో అదే స్థాయిలోనే ఈ డయేరియా కేసులు వచ్చిన సందర్భాల్లో వాటిపైనటువంటి ప్రజలకు ఇచ్చే అవగాహన ఇవన్నిటిపైన కూడా మనకు డిఎంహెచ్ఓ శ్రీహరి గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి ఎట్లా జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి మీ యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు, ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు, ఎట్లా జరుగుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యు శ్రీహరి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తిరుపతి జిల్లా. మీరు చెప్పినట్టుగానే తిరుపతి జిల్లాలో మనకు 2 అవుట్ బ్రేక్స్ రావడం జరిగింది. ఒకటి గూడూరు దగ్గర చెన్నూరు ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో దాదాపు 24 మంది చిల్డ్రన్స్ సఫర్ కావడం జరిగింది డయేరియాతో. అదేవిధంగా రెండోది కేవీపురం దగ్గర కాట్రపల్లి అనే విలేజ్లో కలుషితమైనటువంటి ఆహారం తిని అక్కడ ఒక 14 మంది దాకా అడ్మిట్ కావడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ హెల్త్ మినిస్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకంతా కూడా ఆదేశాలు జరిగింది. అదేవిధంగా మా గౌరవ కమిషనర్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవ్రీ డే కూడా దీని గురించి మాకు అడిగి మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము అన్ని మండలాలు కూడా తిరిగి రావడం జరిగింది. ఈ మండలాల్లో ముఖ్యంగా ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పర్సనల్ హైజీన్ కావచ్చు, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఈ పారిశుద్ధ్యము ఇవన్నిటి కూడా మనం లేకపోతే ఖచ్చితంగా డయేరియా అనేది వస్తుందని చెప్పి మనం రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మన గౌరవ కలెక్టర్ గారు ఒకే రోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే సంప్స్ కావచ్చు, హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చూడడం జరిగింది. అవన్నీ కూడా క్లీన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలో కూడా ఏదైతే పారిశుద్ధ్యం అయితే బాగలేదో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు, మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి కేసెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు మీరు గుర్తించడం జరిగింది? ఎక్కడైతే మనకు పారిశుద్ధ్యం కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదో అక్కడే ఎక్కువ అవకాశాలు వచ్చేదానికి అవకాశం. ఈ 2 ఇన్సిడెంట్లో కూడా ఒకటేమో వాటర్, రెండేమో ఫుడ్. అంటే ఎండిపోయినటువంటి బీఫ్ మాంసాన్ని వారం రోజుల పాటు తినడము, సరిగ్గా కుక్ చేసుకుని తినడము, అదేవిధంగా డిఫరెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఆ ఫుడ్ కలరింగ్ ఏజెన్సీ యాడ్ చేయడము, వీటన్నీ కూడా అంటే మాంసం యొక్క క్వాలిటీ లేకపోవడము, వీటన్నీ కూడా అమాయక ప్రజలు తినడం వల్ల రావడం జరుగుతుందని చెప్పి గుర్తించడం జరిగింది. ఈ యొక్క దీంట్లో ఇన్వెస్టిగేషన్ టీం మేమంతా కూడా ఫామ్ అయ్యి డిపిఓ, SCRWS గారు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మేమంతా కూడా కమిటీగా ఫామ్ అయ్యి మొత్తం జిల్లా కూడా తిరిగి గౌరవ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా IEC యాక్టివిటీస్ ద్వారా ఎక్కడైతే ఇటువంటి కాలనీస్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళందరూ కూడా IEC యాక్టివిటీస్ ద్వారా ప్రజలకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసింది. అంటే ఇంటింట్లో కూడా మాకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని చెప్పేసి మన 1వ తారీఖు నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ డయేరియా 1వ తారీఖు కన్నా ముందే అన్ని హౌసెస్లో కూడా ORS ప్యాకెట్స్ అనేది పెట్టి దాని యొక్క అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడే ఆశా కానీ, ANM కానీ, MLHPs కానీ ప్రతి ఒక్కరు కూడా పంచాయత్ సెక్రటరీ గారిని పిలుచుకు వెళ్ళి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ విధంగా మనకు డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటివి రావని చెప్పి అవేర్నెస్ కూడా క్రియేట్ జరిగింది. సహజంగా ఇలాంటి వర్షాలు కురుస్తున్నప్పుడు లేదంటే ఇలాంటి అంటే సీజన్లు మారే సమయాల్లో డయేరియాతో పాటు రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి సార్. వీటి బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా ఎటువంటి అంటే మౌలికంగా అంటే వాళ్ళు హాట్ వాటర్ కాచుకోవడం అంటే రకరకాల ప్రికాషన్స్ ఉంటాయి కదా, అవి ఏం తీసుకుంటే బాగుంటుంది? అదే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఏ వాటర్ అయినా కూడా మనకు అది మినరల్ వాటర్ అయినా కూడా కావచ్చు, కాచి చల్లార్చిన వాటర్ తాగడం సేఫ్. ఒకటి వేడిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం చాలా సేఫ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చెత్త చెదారం అయితే విలేజ్లో పేర్కొంటున్నాయో మాకు గౌరవ కమిషనర్ ఒక యాప్ ఇవ్వడం జరిగింది, వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అని. ANM గారు ఏదైతే ఉన్నారో విజిట్ చేసినప్పుడు ఆ చెత్త ఫోటోని తీసిన తర్వాత అప్లోడ్ చేస్తే అది పంచాయతీ సెక్రటరీకి పోతుంది. ఆయన అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తేనే అది క్లియర్ అవుతుంది.
సో ఈ యాప్ను కూడా మనం యాక్టివేట్ చేసి కంప్లీట్గా జిల్లా అంతా కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు ఒక 400 నుంచి 500 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ 320 దాకా క్లియర్ చేశారు. ఇంకా 200 క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే క్లియర్ చేయలేదో వాళ్ళందరికీ కూడా ఎంపీడీఓ గారికి విజ్ఞప్తి చేసి క్లియర్ చేపిస్తున్నాము. ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే అందరిది బాధ్యత ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం ఒకటి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంటి చుట్టుపక్కల ఇంట్లో బాగుంచుకొని ఇంటి చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉంటే కూడా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, లేకపోతే చికెన్ గున్యా కానీ, దాంతోపాటు డయేరియా ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యొక్క సేఫ్ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడము, కాబట్టి మంచి రకమైనటువంటి పద్ధతులు అవలంబించడం జరిగితే బాగుంటుంది. సార్ అంటే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మధ్య కూడా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. హాస్పిటల్లో చాలా ప్రాంతాలకు తిరగడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు కూడా? ఇక్కడ గౌరవ మా మినిస్టర్ గారు, మా హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను కూడా సార్తో పాటు మొత్తం రౌండ్స్ అంతా తిరగడం జరిగింది. అదేవిధంగా మీ సార్ ఐఆర్ ఆఫీసర్తో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ప్రజా ఆరోగ్యానికి ఎటువంటి భంగం కలిగించకుండా మీరు చర్యలు తీసుకోవాలి. అలాంటి పక్షంలో ఉపేక్షించేది లేదని కూడా సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా రూయాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా డిస్కషన్ చేశారు. ఇక్కడ మెడిసిన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ల్యాబ్ టెస్టులు ఇవన్నీ కూడా సూపరింటెండెంట్ గారు కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఆ విజ్ఞప్తుల మేరకు సారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి రివ్యూ మీటింగ్ తర్వాత ఇవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మా పరంగా పబ్లిక్ హెల్త్ పరంగా అయితే ఏదైతే మాకు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. విలేజెస్లో కూడా నేను ఈ యొక్క విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా సారే ఫోన్ చేసి విచారించడం జరిగింది. అంటే సారు ఎలా ఉంది సిచ్యువేషను, ఎలా చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి మేము జిల్లా అంతా కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఇంకా డయేరియా కేసులు రాకుండా కూడా జాగ్రత్త పడతాం. మొత్తం మీద అంటే ఇది డయేరియా కేసులకు సంబంధించి కాకుండా సీజనల్గా సహజంగా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి అంటే వాతావరణ మార్పులు, ఈ వర్షాలు కురిసిన సందర్భాల్లో కూడా అలాంటి వాటిపైన కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉంటారో చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఉన్నటువంటి ఇల్లు చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకోవడం, అదేవిధంగానే హాట్ వాటర్ కాచుకొని తాగడం, లేదంటే హాట్గా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, ఇట్లా రకరకాల కొన్ని పాటిస్తే బాగుంటుంది. అదే స్థాయిలోనే ఒకవేళ ఇలాంటి కేసెస్ నమోదైన సమయంలో పూర్తి స్థాయిలో వాళ్ళకందరికీ కూడా వైద్య శాఖకు సంబంధించిన సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటాము. అయితే డయేరియాకి సంబంధించినటువంటి కేసెస్లను తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా డిఎంహెచ్ఓ శ్రీహరి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి.